నిరుద్యోగులకు శుభవార్త. జాబ్ న్యూస్ను గురించి తెలుసుకునే ముందు మా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూడండి. అలాగే వీడియోని లైక్ చేస్తూ మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేస్తూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రైల్వేలో జాబ్ చేయాలనుకుంటున్నారా? అది కూడా లోకో పైలట్గా చేయాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం? మీరు ఐటీఐ డిప్లొమా చేసి ఉంటే చాలు, దరఖాస్తు చేసుకోవడమే. 10వ తరగతి అర్హత, ఐటీఐ డిప్లొమా చేసిన విద్యార్థులకు ఇదో సువర్ణ అవకాశం. దేశవ్యాప్తంగా అన్ని రైల్వే రీజియన్లో అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఆర్ఆర్బి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 9,970 పోస్టులను భర్తీ చేయనుంది. అత్యధికంగా సికింద్రాబాద్ రీజియన్లో 1,500 ఖాళీలు, రాంచీ రీజియన్లో 1,213 ఖాళీలు ఉన్నాయి. అసిస్టెంట్ లోకో పైలట్ ఏఎల్పి ఉద్యోగం పొందిన వారికి లెవెల్ 2 ప్రకారం ప్రారంభ వేతనం 19,900 రూపాయలు ఇవ్వనున్నారు. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆర్ఆర్బి 2025 రిక్రూట్మెంట్కు ఏప్రిల్ 12వ తేదీ నుంచి మే 11వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆర్ఆర్బి రీజియన్లు అహ్మదాబాద్, అజ్మేర్, బెంగుళూరు, భోపాల్, భువనేశ్వర్, బిలాస్పూర్, చండీగఢ్, చెన్నై, గువాహటి, జమ్మూ అండ్ శ్రీనగర్, కోల్కతా, మాల్డా, ముంబై, ముజఫర్పూర్, పట్నా, ప్రయాగ్రాజ్, రాంచీ, సికింద్రాబాద్, సిలిగురి, తిరువనంతపురం, గోరఖ్పూర్ వంటి 21 రైల్వే రీజియన్లు భారతదేశమంతా ఉన్నాయి. వీటి ద్వారా 9,970 ఏఎల్పి అంటే అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాలకు అర్హతలు: 10వ తరగతి లేదా ఇంటర్తో పాటు సంబంధిత ట్రేడ్లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి, లేదా మెకానికల్ లేదా ఎలక్ట్రానిక్స్ లేదా ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో 3 ఏండ్లు డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. ఈ 4 బ్రాంచీల్లో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు వయస్సు 2025 జూలై 1వ తేదీ నాటికి అనగా 1/7/2025 నాటికి 18 సంవత్సరాల నుండి 30 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ ఎస్టీలకు 5 ఏండ్లు, బీసీలకు 3 ఏండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. అనగా ఎస్సీ ఎస్టీలకు 35 ఏండ్ల వరకు, బీసీలకు 33 ఏండ్ల వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దరఖాస్తు ఫీజు: ఎస్సీ ఎస్టీ, మాజీ సైనికోద్యోగులు, మహిళలు, ట్రాన్స్జెండర్, మైనారిటీ, ఈబీసీ అభ్యర్థులకు 250 రూపాయలు, ఇతరులకు 500 రూపాయలు దరఖాస్తు ఫీజుగా చెల్లించాలి. ఉద్యోగాల ఎంపిక విధానం: 21 ఆర్ఆర్బీల్లో ఏదో ఒక ఆర్ఆర్బీకి మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. మొదటి స్టేజీ సిబిటి 1, రెండో స్టేజీ సిబిటి 2, కంప్యూటర్ బేస్డ్ యాప్ట్యూడ్ టెస్టు, డాక్యుమెంట్ వెరిఫికేషను, మెడికల్ ఎగ్జామినేషన్ల ద్వారా ఎంపిక జరుగుతుంది. సిబిటి 1 ఇలా: కంప్యూటర్ బేస్డ్ టెస్టు 1 ఈ విధంగా ఉంటుంది. ఇది కేవలం స్క్రీనింగ్ ఎగ్జామ్ మాత్రమే. సిబిటి 2కు అభ్యర్థులను దీని ద్వారా ఎంపిక చేస్తారు. సిబిటి 1 స్కోర్ను తుది ఎంపికలు పరిగణలోకి తీసుకోరు. సిబిటి 1లో మొత్తం 75 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు 1 మార్కు కేటాయించనున్నారు. నెగిటివ్ మార్కింగ్ విధానం ఉంది. ప్రతి తప్పు జవాబుకు 1/3 మార్కు కోత విధిస్తారు. పరీక్ష కాల వ్యవధి 60 నిమిషాలు. సిబిటి 2 ఇలా: సిబిటి 1లో వచ్చిన స్కోర్ను నార్మలైజేషన్ చేసి కమ్యూనిటీ వైజ్గా సిబిటి 2కు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఖాళీల సంఖ్యను బట్టి 1:15 నిష్పత్తిలో ఎంపిక చేస్తారు. సిబిటి 2లో 2 పార్ట్లు ఉంటాయి, పార్ట్ ఏ, పార్ట్ బి. పరీక్ష కాల వ్యవధి 2.5 గంటలు అంటే 150 నిమిషాలు. మొత్తం ప్రశ్నలు 175. పార్ట్ ఏలో 100 ప్రశ్నలకు 90 నిమిషాలు కేటాయించారు. పార్ట్ బిలో 75 ప్రశ్నలకు 60 నిమిషాలు కేటాయించారు. పార్ట్ బి కేవలం క్వాలిఫైయింగ్ నేచర్ పరీక్ష మాత్రమే. ఇక సంబంధిత ట్రేడ్ల నుంచి ప్రశ్నలు ఇస్తారు. పార్ట్ ఏలో మ్యాథ్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, బేసిక్ సైన్స్ అండ్ రీజనింగ్ నుంచి ప్రశ్నలు ఇస్తారు. ముఖ్యమైన తేదీలు: ఆన్లైన్లో అప్లై చేయుటకు
ఏప్రిల్ 12, 2025 ప్రారంభ తేదీ. చివరి తేదీ మే 11, 2025. దరఖాస్తుల సవరణకు మే 14 నుంచి 23వ తేదీ మధ్య అవకాశం ఉంది. మరెందుకు ఆలస్యం? అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు వెంటనే అప్లై చేసుకోండి. మీ కలలను సాకారం చేసుకోండి. ఇంకా పూర్తి వివరాల కొరకు, అధిక విషయాలను తెలుసుకున్నట్టు కొరకు ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్స్లో నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్తో ఇవ్వడం జరిగింది. 29 పేజీలు ఉంటుంది. దాన్ని పరిశీలించి అప్లై చేసుకోగలరు. అప్లై హియర్ అన్న వద్ద అప్లై చేసుకోగలరు. అలాగే డీటెయిల్డ్ పేజెస్, వెబ్సైటు వంటివి కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్స్లో చూడగలరు. ఇంకా ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు మున్ముందు తెలుసుకున్నట్టుకు ఎప్పటికప్పుడు ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్స్ను చూడగలరు. అనగా పరీక్షల తేదీలు, అలాగే పరీక్షల యొక్క రిజల్ట్స్ వంటివి మొదలైనవి. ఈ వీడియో ద్వారా ఉద్యోగాలకు అప్లై చేసిన వారందరికీ ఉద్యోగాలు రావాలని కోరుకుంటూ వారందరికీ ఆల్ ద బెస్ట్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు రాబోతూ మీ వద్ద నుంచి సెలవు తీసుకుంటున్నది మీ శ్రేయోభిలాషి. ధన్యవాదములతో